ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనము. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పునరుద్ధానమును గురించి మరొక వాగ్దానమును మనకు అనుగ్రహించుచున్నారు. అదేమనగా ఈ లోకమంతటి మీదకు కూడా పాపము రావడానికి, ప్రతి మనిషి పాపములు పడడానికి ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఆదాము ద్వారా మాత్రమే మొదట పాపం అనేది ప్రారంభమైనది. ఆదామును మోసం చేసిన తర్వాత అవ్వను మోసం చేసి వీరిద్దరి ద్వారా పాపం అనేది ప్రారంభమైనది. కాబట్టి ఒక మనిషి ద్వారా మనకేంది, ఆ పాపము ద్వారా మరణం వచ్చింది. ఆ పాపము ద్వారా పాపమునకు జీతము మరణము. ఈ మరణమును మన మీద ఉన్నటువంటి ఆ పాపపు కాడిని విరిచి, ఆ శాపాన్ని విరిచివేసి మనల్ని నిత్య జీవంలోనికి నడిపించడానికి మరలా ఒక మనిషి ద్వారా మనకి పునరుద్ధానము కూడా ఉన్నది అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. ఒక మనిషి ద్వారానే మరలా మనకి జీవము దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఆ మనిషే ప్రభువైనటువంటి యేసయ్య. ఆయన రక్త మాంసములు కలిగినటువంటి ఒక మనుష్యాకారంలో ఈ లోకంలోనికి వచ్చి సిలువ వేయబడి ఆయన మొదట పునరుద్ధానము చెందాడు. ఆయన పునరుద్ధానము ద్వారా రాబోవు దినములలో ఆయన రాకడలో మనందరము కూడా మృతులైనటువంటి వారందరూ పునరుద్ధానము చెంది ఆయన రాకడలో ఆయనను ఎదుర్కొనడానికి ఎత్తబడతారు. ఆ తరువాత సజీవులుగా ఉన్న వారు కూడా ప్రభువుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలము మీదకు కొనిపోబడతారు. కాబట్టి ఒక మనిషి ద్వారా వచ్చినటువంటి పాపమును అదే మనిషి ద్వారా దేవుడు దాన్ని తీసివేసి మనందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఈ చివరి రోజుల్లో దేవుని యొక్క రాకడను జ్ఞాపకం చేసుకొని, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకొని మనం ఎలాగ ఉండాలి అనంటే రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. రేపు ఆయన రాకడలో పునరుద్ధానుడైనటువంటి యేసయ్య రాబోతున్నాడు. కాబట్టి ఆయన ముందు నిలబడడానికి మనము శక్తివంతులముగాను బలవంతులముగాను ఉండాలి. అలాంటి భక్తి మనకు ఉన్నదా అని ఈరోజు మనల్ని మనం సరిచేసుకొని ఆయన రాకడలో ఎత్తబడి ఆయన ముందు నిలబడి శక్తివంతులముగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా చేయునుగాక. ఆమేన్.